వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నా. సంక్రాంతి వచ్చేస్తుంది, మరి పిండి వంటలు అయితే వండేసుకోవాలి కదా. ఇదివరకు అయితే ఇంట్లోనే వండేవారు. ఇప్పుడైతే అన్నీ రెడీమేడ్ అయిపోతున్నాయి. అబ్బా, ఈ రెసిపీ చూస్ చేయండి, ఖచ్చితంగా సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ అయితే 3/4 కేజీ 3/4 కేజీ బెల్లాన్ని దాంట్లో 200 ml వాటర్ వరకు పోసుకుని, అది బెల్లం కరిగే వరకు ఇలా వాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా మరగబెట్టి స్ట్రెయిన్ చేసేసుకోండి. సో డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది. అలా వడగట్టిన దాన్ని ఇలా పొయ్యి మీద పెట్టి మనం ఇలా ఉండపాకం వచ్చే వరకు చేసుకోవాలన్నమాట. సాఫ్ట్ బాల్ వచ్చాక అదే పాకంలో 2 స్పూన్స్ గీ వేసి కొద్దిగా, అంటే మీకు టేస్ట్ ప్రకారం మేమైతే కొద్దిగా ఎక్కువ వేసుకున్నాం, మాకు ఇష్టం అని చెప్పి, కొబ్బరి తురుము మంచిగా నేతిలో నూనెలో వేపేసి ఎర్రగా వచ్చే వరకు వేపి ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలన్నమాట. అలా వేసుకున్నాక ఈ తడిపిండి ఎలా అంటే 2 days ఆర్ మీకు కుదరలేదు అంటే అట్లీస్ట్ 1.5 day అన్న బియ్యం నానాలి వాటర్లో. అండ్ వన్ మోర్ థింగ్, 12 hours అంటే పొద్దున్న నానబెడితే ఈవినింగ్ మళ్ళీ వాటర్ వంపేసి మళ్ళీ కొత్త వాటర్ వేయాలన్నమాట. అలా చేస్తే ముక్కు వాసన రాకుండా ఉంటుంది. అలా చేసిన బియ్యాన్ని స్ట్రెయిన్ చేసుకుని తడిగా ఉన్నప్పుడే మిల్లు పట్టించుకోవాలన్నమాట. ఒకవేళ మీకు ఆ మిల్ పట్టించుకునే ఆప్షన్ లేదు అంటే మిక్సీలో కూడా మెత్తగా, అంటే కాటికలాగా ఆడాలన్నమాట. అలా మెత్తగా ఆడుకుని తడిగా ఉన్నప్పుడే, ఆరిపోకూడదు పిండి, తడిగా ఉన్నప్పుడే అరుసులైనా పోకండ్లైనా కొబ్బరి బూర్లైనా చేసుకోవాలి. అప్పుడే బాగా వస్తాయి. లేదు అంటే ఆయిల్లో చీదేస్తాయి అన్నమాట. సో అర్థమైంది కదా. ఈ బియ్యం మేమైతే 1.5 kg నానబెట్టి పిండి ఆడుకున్నాం. ఒకవేళ ఉంటే పిండి ఉంటుంది, మరేం పర్లేదు. ఎండలో పెట్టుకుంటే మళ్ళీ అది పొడి పిండి అయిపోయి మనం ఏది కావాలితే అది చేసుకోవచ్చు, అంతుకుల్లో అట్లా వాడేసుకోవచ్చు అనమాట. కానీ పిండి తక్కువైతే మనం ఏం చేయలేం. మొత్తం అప్పుడు దాకా చేసిన ప్రాసెస్ అంతా వేస్ట్ అయిపోద్ది. ఎందుకంటే పలుచగా ఉంటే ఏమి చేయలేం కదా దాంతో, అందుకని చెప్తున్నాను. సో చూసారంటే ఇలా గట్టిగా వచ్చే కన్సిస్టెన్సీ వరకు బాగా ఆ పిండి వేస్తే ఇంకొకళ్ళు కలిపితే ఈజీగా ఉంటుంది అనమాట. ఒకళ్ళే వేసుకోవడం కష్టం కదా, అందుకని చెప్తున్నా. అలా రెడీ అయిన పిండిని ఇలా అప్పాల కింద వేసుకుని ఆయిల్లో వేసుకుంటే కొబ్బరి బూర్లు రెడీ అయిపోతాయి. ఒకవేళ మీకు పాకొండలు అంటే అవి బాల్స్ కింద వేసుకుంటే పాకొండలు అవుతాయి. నచ్చిందా రెసిపీ? చాలా సింపుల్గా కనిపిస్తుంది కానీ కొద్దిగా కాంప్లికేటెడ్ అయిన రెసిపీయే. చూసారా, ఆ పక్క ఈ పక్క తిప్పి వేపుకొని మంచి ఎర్రగా వచ్చాక తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే, అంతే.